అంతరిక్ష రంగంలో నాసా మరోసారి చరిత్ర సృష్టించింది. నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అతి దగ్గరగా 25వ సారి వెళ్ళింది. సెప్టెంబర్ 15న సూర్యుడికి అతి దగ్గరగా తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఈ అంతరిక్ష నౌక గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్ళింది. ఈ వేగంతో ఢిల్లీ నుండి న్యూయార్క్ కి కేవలం 1 నిమిషంలో చేరుకోవచ్చు. ఇక సూర్యుని ఉపరితలం నుంచి 38 లక్షల మైళ్ల దూరంలో ఉంటూ ఈ అద్భుత వేగాన్ని సాధించిన పార్కర్ సౌర శాస్త్రంలో కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ను రూపొందించింది. ఇప్పటికే ఈ అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంగా వెళ్లి పలు అధ్యయనాలు చేసింది. తాజాగా సెప్టెంబర్ 15న ఇది 25వ సారి సూర్యునికి సమీపంగా 38 లక్షల మైళ్ల దూరంలో ప్రయాణించి గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. గతంలో 2024 డిసెంబర్ 24, 2025 మార్చి 22, 2025 జూన్ 19న కూడా సోలార్ ప్రోబ్ ఈ వేగాన్ని అందుకుంది. సెప్టెంబర్ 18న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీకి సిగ్నల్ పంపి అన్ని సిస్టమ్స్ సాధారణంగా పనిచేస్తున్నాయని నిర్ధారించింది. ఈ యాత్ర సూర్యుని కరోనా, సౌర వాయువులు, స్పేస్ వెదర్ ఫినామినాను అర్థం చేసుకోవడానికి కీలకంగా మారింది. 25వ సారి సూర్యుడికి సమీపంగా చేరుకున్న సమయంలో సోలార్ ప్రోబ్ సేకరించిన సైన్స్ డేటా సెప్టెంబర్ 23 నుంచి భూమికి చేరడం ప్రారంభమైందని నాసా వెల్లడించింది. ప్రస్తుతం సూర్యుడు తన 11 సంవత్సరాల చక్రంలో అధిక క్రియాశీల దశలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే సోలార్ మ్యాక్సిమం అంటారు. ఈ క్రమంలో సోలార్ ప్రోబ్ నుంచి వచ్చే డేటా అత్యంత విలువైనదిగా సైంటిస్టులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 20 వరకు జరిగిన 10 రోజుల ప్రయాణంలో అంతరిక్ష నౌకలో అమర్చిన 4 ఇన్స్ట్రుమెంట్ ప్యాకేజీలు సౌర గాలి అయస్కాంత క్షేత్రాలు అలాగే కరోనల్ మాస్ ఎజెక్షన్లు వంటి ఘటనలను రికార్డ్ చేశాయి. ఇవి భూమి ఉపగ్రహాలపై, వ్యోమగాములపై, విద్యుత్ గ్రిడ్లపై తీవ్ర ప్రభావం చూపగలవని సైంటిస్టులు తెలిపారు. పార్కర్ ప్రోబ్ వేగాన్ని అర్థం చేసుకునేందుకు నాసా కొన్ని ఆసక్తికరమైన పోలికలు తెలిపింది. గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో అది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేవలం 19 సెకన్లలో చేరగలదని తెలిపింది. సాధారణంగా ఢిల్లీ నుంచి న్యూయార్క్కు విమాన ప్రయాణం 15 నుంచి 18 గంటలు పడితే ఈ సోలార్ ప్రోబ్కు కేవలం 61 సెకన్లే పడుతుంది. ఇక సోలార్ ప్రోబ్ సూర్యుడి కక్షలో సౌర వాయువులు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎనర్జెటిక్ పార్టికల్స్ను అధ్యయనం చేస్తాయి. ఈ డేటా స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ను మెరుగుపరచడానికి, భూమిపై సాంకేతిక సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. సూర్యుడిపై జరిగే యాక్టివిటీ భూమిపై స్పేస్ వెదర్ను ప్రభావితం చేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను డిస్టర్బ్ చేస్తాయి. ఇది శాటిలైట్ కమ్యూనికేషన్, జీపీఎస్, పవర్ గ్రిడ్లను దెబ్బతీస్తుంది. 1989లో కెనడా సీఎంఈ వల్ల 9 గంటల పాటు పవర్ అవుటేజ్ జరిగింది. పార్కర్ డేటా ఈ ఫినామినాను అర్థం చేసుకోవడానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి సహాయపడుతుంది. సోలార్ సైకిల్ 25 మ్యాక్సిమం 2025 మధ్యలో ఉంటుంది. పార్కర్ డేటా ఈ సమయంలో అత్యంత కీలకంగా ఉంటుందని నాసా భావిస్తోంది. పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రస్తుత కక్షలోనే కొనసాగుతూ సూర్యుడిపై పరిశీలనలను కొనసాగిస్తుంది. ఈ మిషన్ నాసా యొక్క లివింగ్ విత్ ఎ స్టార్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. దీనిని గాడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నిర్వహించగా జాన్స్ హాప్కిన్స్ ఏపీఎల్ ఆపరేట్ చేస్తోంది. ఇక 2026 తర్వాత నాసా ఈ మిషన్పై సమీక్ష జరపనుంది. అయినప్పటికీ పార్కర్ ప్రోబ్ సూర్యుడి సమీపంలో తన పరిశోధనలు నిర్వహించే అవకాశం ఎక్కువగానే ఉంది. సూర్యుడి కరోనా ఉపరితలానికంటే ఎందుకు వేడిగా ఉంటోంది, సౌర గాలులు ఎలా పుడుతున్నాయనే అంశాలపై ఈ పార్కర్ ప్రోబ్ పరిశోధనలు జరుపుతోంది. భవిష్యత్తులో మూన్, మార్స్పై మానవ మిషన్లను పంపే సమయంలో వ్యోమగాముల భద్రత కోసం సౌర కార్యకలాపాల అంచనాలు అత్యవసరమవుతాయి. ఈ నేపథ్యంలో పార్కర్ సోలార్ ప్రోబ్ సేకరించిన సమాచారం నాసాకు కీలకమవుతుంది. ఇక ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 4.5 అంగుళాల మందంతో కూడిన కార్బన్ కాంపోజిట్ షీట్ ఫీల్డ్తో ఇది సూర్యునికి 1400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. ఈ షీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ను రూమ్ టెంపరేచర్ లో ఉంచుతుంది. అంతరిక్షంలో గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందంటే చాలా అద్భుతమని సైంటిస్టులు చెబుతున్నారు.
పార్కర్ డిజైన్ సూర్యుని గురుత్వాకర్షణను ఉపయోగించి వీనస్ గురుత్వ సహాయంతో తన ఆర్బిట్ను సమీపంగా తీసుకువెళుతోంది. ఈ యాత్రలు 2025 డిసెంబర్ వరకు కొనసాగుతాయి. అప్పటి వరకు మొత్తం 22 ఆర్బిట్లు పూర్తి చేయనుంది. మొత్తంగా పార్కర్ సోలార్ ప్రోబ్ ఈ అద్భుత యాత్ర సౌరశాస్త్రంలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది.